Hello, welcome to Shatavahini Institute of Police. I am Chaitanya Bharti, Faculty of General Studies. So, ఇప్పుడు అప్కమింగ్ పీసీ నోటిఫికేషన్ ఉంది కదా, దానిపైన ఒక చిన్న అవేర్నెస్, నా కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నా. జనరల్గా ఇప్పుడే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉంటుంది, మేము ఏ సబ్జెక్ట్ ఎలా చదువుకోవాలి, వెయిటేజ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంటుంది, మనం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. సో ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఫోకస్ ఆన్ ద బోర్డ్. సో మనం పాలిటీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నేను ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ రాశాను కదా, ఇది నేను మిగతా ప్రిలిమ్స్ మెయిన్స్ని కంపేర్ చేసి అసలు వెయిటేజ్ ఎలా ఇస్తున్నాడు, ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాను అని మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఇలా ఈ టాపిక్ తీసుకున్నాను అనమాట. జనరల్గా చూడండి, పాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సింపుల్గా చెప్పాలంటే మన భారత రాజ్యాంగం. ఇప్పుడు భారతదేశం అంతా నడిచేది భారత రాజ్యాంగం కాబట్టి భారత రాజ్యాంగం పైన క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. కొన్నిసార్లు 10 to 15 మార్క్స్ అయినా ఇస్తారు. అంటే మినిమం 10 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ. ఈ 10కి 10 మనం క్రాక్ చేయొచ్చు. అంటే 10 out of 10 క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. అంత ఈజీగా ఉంటుంది పేపర్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాలిటీ బుక్ అనేది చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది అండ్ అందులో పార్ట్స్ 25 ఉంటాయి, షెడ్యూల్స్ 12 ఉంటాయి, ఆర్టికల్స్ 395 ఉంటాయి అండ్ అమెండ్మెంట్స్ చదువుకోవాలి. ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్కి 106 అమెండ్మెంట్స్ వచ్చాయి కదా, కాబట్టి అందరూ ఏం చేస్తారు, ఇంత లెవెల్ ఆఫ్ సిలబస్ ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి తక్కువ వెయిటేజ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ స్కిప్ చేస్తారనమాట. కానీ రిమెంబర్, ఎప్పుడైనా ఇలా 10 to 15 వచ్చే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి వీటిని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు ఎక్కడైతే రిమైనింగ్ పార్ట్లో టఫ్ అనిపించినప్పుడు అక్కడ మనం ఈ క్వశ్చన్స్తో కవర్ చేయొచ్చు, అంటే బ్యాలెన్స్ చేయొచ్చు మార్క్స్ని. సో మొత్తానికి 10 మార్క్స్ వస్తాయి కదా, లేదంటే 15 వస్తాయి కదా, మనం స్కిప్ చేద్దామని అనుకుంటారు. కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక చిన్న గ్లాన్స్ తీసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2022 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ 2023 మెయిన్స్ క్వశ్చన్. సో 2023లోనే ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ మీకు తీసుకొని చెప్తున్నా. హూ అపాయింట్స్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అని అడిగారు. అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారని 2022 ప్రిలిమ్స్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై అని అడిగాడు. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, జడ్జెస్ పైన కంపల్సరీ క్వశ్చన్ ఉంది. ఇది 2022-23 కాదు, మీరు 2016 తీసుకున్నా, 18 ప్రిలిమ్స్ మెయిన్ తీసుకున్నా కంపల్సరీ జడ్జి పైన క్వశ్చన్ ఉంది. సో తర్వాత చూడండి, ప్రెసిడెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు ప్రిలిమ్స్లో 2022 ప్రిలిమ్స్లో. సేమ్ 2023 ప్రిలిమ్స్లో కూడా అగైన్ ప్రెసిడెంట్ పైన క్వశ్చన్ వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం ఏమవుతుంది, ప్రిలిమ్స్లో ఏదైతే టాపిక్ అడుగుతున్నాడో మెయిన్స్లో కూడా అదే టాపిక్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ చేంజ్ ఉంటుంది కానీ టాపిక్ మాత్రం సేమ్. కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెయిటేజ్ చూడకుండా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. 10 క్వశ్చన్స్ అని మీరు తక్కువ చూడొద్దు. 1 మార్కుతో జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ 1 మార్క్ మనకి ఇలాంటి సబ్జెక్ట్లో కవర్ అయిపోతుంది. సో ఒకసారి చూడండి, ఇప్పుడు మనం సుప్రీంకోర్టు జడ్జ్ అంటున్నాం, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై అని అంటున్నాం కదా. చిన్న క్లారిటీ, జస్ట్ ఒక అవుట్లైన్ చెప్తే చూడండి. ఇప్పుడు జనరల్గా మనకి దేశంలో సుప్రీంకోర్టు ఉంటుంది అండ్ రాష్ట్రాలలో హైకోర్ట్స్ ఉంటాయి. సుప్రీంకోర్టుని తీసుకుంటే ఒక్క సిజేఐ ఉంటాడు, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. అదే సుప్రీంకోర్టులో జడ్జెస్ ఉంటారు. హైకోర్టులో సేమ్ ఎవరు ఉంటారంటే హైకోర్టు సీజే ఉంటారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. సో దాంతోపాటు ఎవరు ఉంటారంటే జడ్జెస్. అంటే చూడండి, సుప్రీంకోర్టులో జడ్జెస్ ఉన్నారు, హైకోర్టులో కూడా జడ్జెస్ ఉన్నారు. సుప్రీంకోర్టులో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటిది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దేశంలో కలిపి ఒక్కరే సిజేఐ ఉంటారు, అందుకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అన్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, హూ అపాయింట్స్ ద సుప్రీంకోర్టు జడ్జ్ అని అడిగాడు. అంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలను ఎవరు అపాయింట్ చేశారని అడిగాడు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సీజేఐని ఎవరు అపాయింట్ చేయాలి, జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేయాలి, లేదంటే హైకోర్టు సీజే హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేయాలి, ఇదిగో ఇంత పెద్దగా చదువుకోవాలి కాబట్టి మేము స్కిప్ చేస్తామని అందరు స్కిప్ చేస్తారు. అలా అవసరం లేదు. రిమెంబర్, సుప్రీంకోర్టు సీజే అయినా సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ హైకోర్టు సీజే అయినా హైకోర్టు జడ్జెస్, వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. దట్స్ ఇట్. సో సింపుల్ క్వశ్చన్. అంటే చూడండి ఈ క్వశ్చన్ ఎంత సింపుల్. హూ అపాయింట్స్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్, ఆన్సర్ ఈజ్ ప్రెసిడెంట్. అంటే ఒక్క గ్లాన్స్లో మనం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్ అది. అంత సింపుల్ క్వశ్చన్. రిమెంబర్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారన్నారు, మరి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నారు కదా, మళ్ళీ అక్కడ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అవుతారంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే అర్థం ఏంటిది, ఒక స్టేట్కి ఉంటుంది అది. అంటే స్టేట్లో హైకోర్ట్స్ ఉంటాయి, హైకోర్ట్స్ కింద ఏ కోర్ట్స్ పనిచేస్తాయంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పనిచేస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారన్నారు. ఇప్పుడు ఒక స్టేట్లో హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయంటున్నాం కదా, మరి స్టేట్కి కూడా ఒక నామినల్ హెడ్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు, గవర్నర్.
సో గవర్నర్ హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. సో దేశంలో ఉన్న పెద్ద వాటిని, రాష్ట్రంలో ఉన్న పెద్ద వాటికి సంబంధించి ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అవుతే, రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్ విషయాలలో గవర్నర్ ఇన్వాల్వ్ అవుతాడు. అంటే చూడండి, సుప్రీంకోర్టు జడ్జి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్స్ అపాయింట్ చేస్తారు. ఇది కూడా వన్ గ్లాన్స్ క్వశ్చన్, అంటే అలా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేసే క్వశ్చన్ అనమాట. సో కాబట్టి ఇంత ఈజీ ఉన్న క్వశ్చన్స్ని మీరు స్కిప్ చేయొద్దు. ఇంత ఈజీగా ఉన్న క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ, వెరీ ఈజీ క్వశ్చన్ అది. దాంట్లో అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. అంటే పాలిటీలో ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది కదా, మనం చదవగలమా అంటే అసలు అది అంత అవసరం లేదు. మనం ఇన్డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ దిస్ ఈజ్ ద అవుట్లైన్ ఆఫ్ ద సబ్జెక్ట్. జస్ట్ మీరు కోర్ట్, ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు అంటున్నాం, హైకోర్టు అంటున్నాం, అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిది? ఖచ్చితంగా సుప్రీంకోర్టు, హైకోర్టు పైన ప్రిలిమ్స్లో, మెయిన్స్లో క్వశ్చన్ ఉంటుందని అర్థం. సో కాబట్టి క్వశ్చన్ కూడా చూడండి, జడ్జెస్ పైననే క్వశ్చన్ ఉంటుంది మోస్ట్లీ, మీరు ఏ ప్రిలిమ్స్ తీసుకున్నా కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టుని ఒకవేళ వాడు కొద్దిగా టఫ్ ఏం చేయాలి పేపర్ అని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుని ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేస్తారంటారు? 124. అదొక్కటి ఐడియా ఉంటే జస్ట్ మనం జంబ్లింగ్ సిస్టమ్ ఫాలో అవుదాం. జస్ట్ ఈ ఆర్టికల్ని రివర్స్ చేయండి, 214 హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే సుప్రీంకోర్టుని 124 ఆర్టికల్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తే హైకోర్టుని 214. జస్ట్ జంబ్లింగ్ చేసా అంతే. సో గుర్తుపెట్టుకోవడం కూడా అంత టఫ్ ఏం కాదనమాట. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ టేక్స్ ద ఓత్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అడిగాడు. అంటే ప్రెసిడెంట్ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నాడు. ఇది కూడా జస్ట్ బేసిక్ అవుట్లైన్ క్వశ్చన్. మన దేశానికి 52 ఆర్టికల్ ప్రకారం దేశానికి ఒక ప్రెసిడెంట్ ఉండాలి అని అంటున్నారు. సో ప్రెసిడెంట్ని మనం ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా అపాయింట్ చేస్తాం. అలా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ చేత ఎవరు ఓత్ టేకింగ్ అని అంటున్నారు. ఓత్ టేకింగ్ అంటే ప్రమాణ స్వీకారం. ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారంటే, రిమెంబర్ ఇందాక ఒక పాయింట్ చెప్పా, ఇంటర్లింక్ టాపిక్ ఉంటే చూడండి, సుప్రీంకోర్టు సిజేఐ. ఇదిగో సుప్రీంకోర్టు సిజేఐని మనం ఏమన్నాం? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడని మనం అన్నాం కదా. ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు సిజేఐని అపాయింట్ చేస్తారో ఈ సిజేఐ ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. సింపుల్ క్వశ్చన్. అంటే ప్రెసిడెంట్ సిజేఐని అపాయింట్ చేస్తే సిజేఐ ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేస్తారు, వైస్ వర్సా. మరి సిజేఐ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారంటే ప్రెసిడెంట్ చేపిస్తారు. చూసారా, వైస్ వర్సా క్వశ్చన్స్. సిజేఐ కెన్ టేక్స్ ద ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కెన్ టేక్ ద ఓత్ ఆఫ్ సిజేఐ. సింపుల్ క్వశ్చన్. ఇదిగో ఇలాంటి అవుట్లైన్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో అందుకనే 25 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం అన్ని పార్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టాపిక్ అంతా కూడా 5th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్. 5th పార్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. అదిగో సెంట్రల్ గవర్నమెంట్ చదువుకోవాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటిది? మనం పార్లమెంట్ గురించి చదువుకోవాలి, మన జ్యుడిషియరీ సిస్టమ్ గురించి చదువుకోవాలి. ఇక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఎవ్రీథింగ్ మనం చదువుకోవాలి. సో ఇదే పాలిటీ సబ్జెక్ట్. సో మినిమం ఇలాంటి క్వశ్చన్స్ 10 వస్తాయి. అందుకనే ఇలాంటి టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. జస్ట్ అవుట్లైన్ చదువుకున్నా సరిపోతుంది. అప్కమింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే చూడండి, నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మనం అందరం రెడీగా ఉండాలి. మీరందరూ జాబ్ కొట్టాలనుకుంటే క్లియర్గా వినండి, నేను ఒక పాయింట్ చెప్తా. సో ప్రతి సబ్జెక్ట్ ఇలాగే అవుట్లైన్ ఉంటుంది. క్రాకింగ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ టఫ్, నిజం చెప్పాలి అంటే, టు బీ ఫ్రాంక్. మరి ఎందుకు అందరికీ జాబ్ రావట్లేదంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న అవేర్నెస్, అంటే టాపిక్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా చదవాలని తెలియకపోవడం వల్లనే చాలామందికి మిస్ అవుతుందన్నమాట. సో అందుకని ఏంటనంటే, ఇప్పుడు మీకు ఇందాక నేను ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రతి సబ్జెక్ట్కి ఒక అవుట్లైన్. ఇలాంటి అవుట్లైన్ అనేది ఓన్లీ పాలిటీలోనే కాదు, వీ విల్ ఎక్స్ప్లెయిన్ సేమ్ థింగ్ ఇన్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, కరెంట్ అఫైర్సే కావచ్చు. ఇలాంటి ప్రతి సబ్జెక్ట్లో మేము ఒక క్లారిటీ ఇస్తాం. ఇదే మా ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ. మీకు కంపల్సరీ నచ్చుతుంది. సబ్జెక్ట్స్ అంతా ఇంత ఈజీయా అని మీకు అనిపించకపోతే మమ్మల్ని అడగండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆఫ్ క్రాకింగ్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్. ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఈ విధంగా మీకు టీచ్ చేస్తారు. ఇలా మనం బేసిక్స్ నుంచి టఫ్ లెవెల్ వరకు మనం నేర్చుకుంటున్నాం. వన్స్ ఒక్కసారి స్టూడెంట్ మా దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా జాబ్తో వెళ్ళేలాగా మేము క్రియేట్ చేస్తాం. ఇది మా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఇచ్చే గ్యారంటీ అనమాట. సో అందరు కూడా January 18th బ్యాచ్ని యూటిలైజ్ చేసుకోండి. వీఆర్ వెయిటింగ్ హియర్. మీరు త్వరగా రండి, అందరం జాయిన్ అవుదాం. 2025లో అందరం విన్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.